నమస్తే అండి, మీ పేరు? నా పేరు కుసుమ అండి. ఏపీ లిక్కర్ స్కామ్ అనేది 2019 నుంచి 2024 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగింది. దాదాపుగా 3,500 కోట్లకు పైగా జరిగిందని చెప్పి ఒక ఆరోపణలు కనబడుతున్నాయి, విచారణ జరుగుతుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే అసలు జరిగిందా లేదా లిక్కర్ స్కామ్, మీరేమనుకుంటున్నారు? నిక్కర్ స్కామ్ జరిగిందనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ నిక్కర్ మీద, చీప్ నిక్కర్ మీద రాష్ట్రం మొత్తాన్ని భ్రష్టు పట్టించి ఎన్ని కోట్లు జగన్మోహన్ రెడ్డి ఆర్జించాడనేది మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో మొత్తం అందరికీ తెలుసు. ఈ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వంలో నిక్కర్ స్కామ్ మీద ఆస్తులు కొట్టేయడమే కాకుండా ఎంతో మంది, వందలాది మంది ప్రాణాలను కూడా బలి తీసుకున్నాడు. ఎందుకంటే చీపు సారా కాసి సారాలు తాగిన చాలా మంది కూడా చనిపోయి ఉన్నారు. వాళ్ళు కూడా మహిళలు పుస్తులు తగ్గి రోడ్డు మీద పడి ఎంతో అలోలక్షణ అంట రోధించిన రోజులైతే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించే మరి జగన్మోహన్ రెడ్డి అధోలోకానికి తొక్కేసి తెలుగుదేశం పార్టీని ఎంతో మెజార్టీ తోటి ఆధిక్యతలోకి తీసుకొచ్చుకున్నారు ప్రజలందరూ కూడా. అంటే ఇప్పుడు ఆస్తులు గడించి మోసపూరికంగా నిక్కర్ స్కామ్ మీద ఆస్తులన్నీ గడించిన వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టరు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే చక్కగా థియరీ ప్రకారంగా ఒక అడ్మినిస్ట్రేషన్ అంటేనే చంద్రబాబు నాయుడు గారు. ఒక మోసపూరితమైన ప్రభుత్వం లేకుండా అన్ని జెన్యూన్ గా చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎవరైతే నిక్కర్ స్కామ్ మీద చూడాలన్నా సరే, ఒక్క కంటితో చూడాలన్నా సరే, ఎన్నులో చొడుకు పుట్టాలన్న ఆలోచనతోటే ఈ ఆస్తులన్నీ కూడా జప్తు చేయటం జరుగుతుంది. ఎందుకంటే మోసపూర్వకంగా అనుభవించిన ప్రతి ఒక్కడు కూడా దీనికి సంజాయిషి చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పరిస్థితులు అయితే ఎదురవుతున్నాయి.